భక్తులకు మనవి. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి బొప్పాపూర్ గ్రామంలో శ్రీ సీతారామ లక్ష్మణ శ్రీ ఆంజనేయ స్వామి, శ్రీదేవి శ్రీ భూదేవి సహిత శ్రీ వెంకటేశ్వర స్వామి నవగ్రహ శ్రీ శివ పంచాయతన 23వ వార్షికోత్సవం మరియు శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవం ఈ నెల 15వ తేదీ సోమవారం నుండి 17వ తేదీ బుధవారం వరకు అత్యంత వైభవంగా జరుగును. ఇట్టి ఉత్సవాల్లో భాగంగా తేదీ 15/4/2024 సోమవారం రోజున ఉదయం 6 గంటలకు సుప్రభాత సేవ, ఉదయం 7 గంటలకు గోపూజ, 8:30 గణపతి పూజ, స్వస్తిక్ వచనం, ఋత్విక్ వరణం, అఖండ దీపారాధన, పంచగవ్య ప్రాశనం, సర్వతోభద్ర స్థాపనము, మధ్యాహ్నం 1 గంటకు సుందరాకాండ సత్యనారాయణ సిద్దిపేట గారిచే సుందరాకాండ ప్రవచనం, సాయంత్రం 3 గంటలకు అగ్ని ప్రతిష్టా స్థాపిత దేవతా హవనం, సాయంత్రం 6 గంటలకు మంత్రపుష్పం, మంగళహారతి, తీర్థ ప్రసాద వినియోగం. తేదీ 16/4/2024 మంగళవారం రోజున ఉదయం 6 గంటలకు సుప్రభాత సేవ, ఉదయం 8 గంటలకు శ్రీ సీతారామచంద్ర స్వామికి, వెంకటేశ్వర స్వామికి, ఆంజనేయ స్వామికి పంచామృతాభిషేకం, శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామికి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం, యమధర్మరాజుకి పంచామృతాభిషేకం. ఉదయం 11 గంటలకు పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ 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 మాధవానంద సరస్వతి స్వామివారి దివ్య అనుగ్రహ భాషణం. మధ్యాహ్నం 1 గంటకు శ్రీ బ్రహ్మచారి కొండం లక్ష్మారెడ్డి గీతా ప్రచారకులు అల్మాస్పూర్ గారిచే ప్రవచనం. 17వ తేదీ బుధవారం రోజున ఉదయం 6 గంటలకు సుప్రభాత సేవ, 8:30 బలి పూర్ణాహుతి, మధ్యాహ్నం 12:30 కర్కాటక లగ్న పుష్కరాంశ సుముహూర్తమున శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవం జరపబడును. మధ్యాహ్నం 3 గంటలకు మహదాశీర్వచనం, ఋత్విక్ సన్మానం, తీర్థ ప్రసాద వినియోగం, అన్నదానం. సాయంత్రం 6 గంటలకు శ్రీ ఆంజనేయ స్వామి దీక్షా భక్తులు మరియు గ్రామస్తుల ఆధ్వర్యంలో శ్రీ సీతారామస్వామి రథోత్సవం జరుగును. కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఇట్టి ఉత్సవాల్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము. ఇట్లు భక్త మండలి మరియు శ్రీ బొల్లు మల్లయ్య యాదవ్ పద్మ కుటుంబ సభ్యులు, దేవస్థాన నిర్మాణకర్త, రాచర్ల గొల్లపల్లి, ఎల్లారెడ్డిపేట.